మరణం జీవితం, చీకటి వెలుగు. కానీ ఇది జీవితంలో జరగాలి. ఈ మరణం జీవితం అంటే మరణం నుంచి జీవించాలి, చీకటి నుండి వెలుగులోకి రావాలి. అదే అభయాన్ని దేవుడు యోసేపు ప్రజలకు ఇచ్చాడు. మీ సమాజం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకువస్తారు, మీకు జీవాన్ని ఇస్తాను. మరణం జీవితానికి స్థానం చెప్తున్నాడు. చీకటి నుంచి వెలుగులోకి తీసుకువస్తాను, మీ బ్రతుకుల్లో వెలుగు నింపుతాను, స్వేచ్ఛను ఇస్తానని చెప్తున్నాడు. ఆ స్వేచ్ఛలో కోరుకుంటున్నామా? స్వేచ్ఛలో జీవిస్తున్నామా? ఈ దివ్యమైన పూజలకు మార్పు జరగకపోతే అదే విధంగా ఆత్మశాన్ని జీవిస్తావు. దేనికి తత్వాలు ఈ దివ్యమైన పూజకి తత్వాలు. ఒకసారి నువ్వు ఈ దివ్యమైన పూజ ముగించుకొని బయటకు వెళ్ళిన తర్వాత కొత్త స్వేచ్ఛను పొందుకోవాలి. అదే జీవితము వెలుగు. ఇవన్నీ స్వేచ్ఛను పొందుకుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావు. ఈ పాపాన్ని ఒప్పుకుంటావు, దేవుడు నీకు స్వేచ్ఛను అందిస్తాడు. చివరి ప్రశ్న, ఈ సమాధి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది మన సమాధి? అసూయలోనా?